ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులను కలిశారు చంద్రబాబు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక విషయాలపై సుదీర్ఘంగా చర్చించారు. సీఎం ఢిల్లీ పర్యటన విజయవంతమైందని శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు ముఖ్యమంత్రి చంద్రబాబు. రాజధాని అమరావతికి ప్రపంచ బ్యాంక్ ఏడీబీ ఇస్తున్న 15,000 కోట్ల రుణం తదితర అంశాలపై ఆర్థిక మంత్రితో చంద్రబాబు సుదీర్ఘంగా చర్చించారు. అమరావతికి రుణాల ప్రక్రియ వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని నిర్మలకు విన్నవించుకున్నారు సీఎం. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ను సీఎం చంద్రబాబుతో పాటు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి పలువురు నేతలు కలిశారు. మరోవైపు ఢిల్లీలో చంద్రబాబు నివాసానికి కేంద్ర మంత్రి జైశంకర్ వచ్చారు. సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు కేంద్ర మంత్రి జైశంకర్. అమరావతి నిర్మాణంలో సింగపూర్ను భాగస్వామిగా పునరుద్ధరించాలని జైశంకర్ను కోరారు చంద్రబాబు. వ్యవసాయ రంగంలో అతి ముఖ్యమైన గోదావరి పెన్నా ప్రాజెక్టు పూర్తి చేసేందుకు సహాయ సహకారాలు అందించాలని కేంద్రాన్ని సీఎం కోరినట్టు ఎంపీ లావు కృష్ణదేవరాయలు తెలిపారు. అమెరికా వెళ్లే విద్యార్థుల పరిస్థితి, ఆర్థిక రంగంలో జరిగే మార్పులపై కేంద్ర మంత్రి జైశంకర్తో చంద్రబాబు చర్చించారని తెలిపారు. మన వాళ్లు ఎదుర్కొనే ఇమ్మిగ్రేషన్ సమస్యలు పరిష్కరించాలని కేంద్ర మంత్రిని చంద్రబాబు కోరారని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు వివరించారు. విదేశీ పెట్టుబడులు ఏపీకి పంపడంలో సహకరిస్తామని కేంద్ర మంత్రి జైశంకర్ హామీ ఇచ్చినట్లు ఎంపీ కృష్ణదేవరాయలు తెలిపారు. ఇక ఇవాళ న్యూఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ లో జరిగే మీడియా కాన్క్లేవ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు. మీడియా కాన్క్లేవ్ అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీ నుంచి మహారాష్ట్రకు వెళ్తారు చంద్రబాబు. 5:30 గంటలకు తానే చేరుకుని మహారాష్ట్ర ఎన్నికల సంగ్రామంలో పాల్గొంటారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు సీఎం చంద్రబాబు. 17వ తారీఖు సాయంత్రం వరకు ఎన్డీఏ కూటమి తరపున ప్రచారం చేస్తారు చంద్రబాబు. అనంతరం మళ్లీ తిరిగి అమరావతికి బయలుదేరుతారు ఏపీ సీఎం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.